హలో. మనం ఇంతకుముందు వీడియోలో యూఎస్‌లో సిటిజన్‌షిప్ గురించి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో యూఎస్‌లో జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉందనేది ఓసారి చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక ఆయన తీసుకున్న ఫస్ట్ డెసిషన్, మెయిన్ డెసిషన్ ఏంటంటే అమెరికా ఫస్ట్ అన్నారు. అంటే ఉద్యోగాల్లో అయినా సరే, ఇంకెందులో అయినా సరే ఏదైనా ఫస్ట్ అమెరికన్ సిటిజన్స్‌కి కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి గానీ ఎక్కువ ప్రయారిటీ ఉంటదనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా హెచ్-1బీలో ఉండి జాబ్ ట్రాన్సిషన్‌లో ఉన్నా, లేకపోతే ఇక్కడికొచ్చి జాబ్ వెతుక్కుందాం అని ఎవరన్నా బై మిస్టేక్ వచ్చున్నా, ఇలాంటి వాళ్ళకి కొత్త జాబ్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ చేసి స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కోసం బయటొస్తారో, వాళ్ళకి కూడా కొంచెం హార్డ్‌గా ఉంటది. ఎందుకు అంటే, ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్పారు ఇంతకుముందు ఆయన ఎలక్షన్ ప్రామిసెస్‌లో ఒకటి మెయిన్‌ది ఏంటి అంటే, ఇక్కడ మాస్టర్స్ చేసి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ ఇస్తాను అని చెప్పి ఒక ప్రపోజల్ అనమాట. అప్పుడు చెప్పారు. అది చేస్తారా లేదా, ఎంతవరకు చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఆ చేసేంత వరకు ఇప్పుడున్న వాళ్ళు ఓపీటీ మీద ఉంటారు. వాళ్ళకి జాబ్స్ రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే రీసెంట్‌గా ఆయన ఒక 20,00,000 మందిని ఆల్రెడీ జాబ్స్‌లో ఉన్న వాళ్ళని 8 నెలలు జీతం ఇచ్చి మరి తీసేశారనమాట. ఇప్పుడు ఆ 20,00,000 మంది కొత్తగా ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కంపీట్ అవుతారు. ఇప్పుడు జాబ్ పోయిన 20,00,000 మందిలో ఎంతమంది సిటిజన్స్ ఉన్నారు, ఎంతమంది నాన్ సిటిజన్స్ ఉన్నారనేది మనకి ఇంకా లెక్కలు ఖచ్చితంగా తెలీదు. కాబట్టి జాబ్స్‌కి హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటదనమాట. కాబట్టి కొత్త జాబ్స్ ఎతుక్కోవడానికి కానీ, జాబ్ మారటానికి కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ చాలా టైట్‌గా ఉందనమాట. దీనివల్ల మనకి అంటే ఇండియాకి లాభమా, నష్టమా అనేది చూసుకునే పనైతే 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే యూఎస్‌కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా కష్టం. ఇప్పుడొచ్చి ఇంకా చదివి ఆ సిటిజన్‌షిప్ గురించి ఆయన ఏం రూల్ పాస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాస్టర్స్ చేసిన వెంటనే సిటిజన్‌షిప్ ఇస్తారా లేదా ఏంటి అనేది ఆ రూల్ పాస్ అయితే తప్ప మనం క్లియర్‌గా ఏది చెప్పలేం. మంచిది ఏంటి అంటే ఇక్కడ జాబ్స్ ఓన్లీ సిటిజన్స్‌కి లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కే అయ్యే పని అయితే జాబ్ రిక్వైర్మెంట్ అయితే ఎక్కువుంది. కానీ జాబ్‌కి తీసుకోవడానికి ఉన్న క్రైటీరియా వచ్చి కొత్తోళ్ళని హైర్ చేయడానికి ఈ క్రైటీరియా అనేది ఆపుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ జాబ్స్ ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే ఈ సిటిజన్‌షిప్ ఇయన్నీ కేటగరీస్ ఫుల్‌ఫిల్ అయ్యి కొత్తగా జాబ్‌లో తీసుకోవాలి అంటే ఈ చాలా రూల్స్ అన్నీ ఉండడం వల్ల మొత్తం కాంప్లికేటెడ్ అయిందనమాట. సో, అప్పుడేం జేస్తారు ఇక్కడున్న జాబ్స్ అన్నిటిని ఇంకా సాఫ్ట్‌వేర్ నడవాలి అంటే సమ్‌వన్ హావ్ టు వర్క్. కాబట్టి దీన్నంతా ఔట్‌సోర్స్ చేస్తారు. ఔట్‌సోర్స్ చేస్తే ఎవరికి లాభం? ఇండియాకే ఎక్కువ లాభం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ పీపుల్ ఉండేది మన ఇండియాలో కాబట్టి. ఇప్పుడేమవుతుందంటే ఇండియాలో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కువవుతుంది. కాబట్టి ఇండియాలో ఉన్నవాళ్ళు కొత్తగా జాబ్ ఎతుక్కునే వాళ్ళకి ఇండియాలో జాబ్ వచ్చే అవకాశాలు ఈ డెసిషన్ వల్ల చాలా ఎక్కువవుతాయి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఎతుక్కోవాలి అనుకునే వాళ్ళకి జాబ్ మార్కెట్ టైట్ అవుతుంది. బాటమ్ లైన్ ఏంటి అంటే ఇక్కడికొచ్చి ఎవరైనా జాబ్ ఎతుక్కోవాలన్నా ఇక్కడ ఇప్పటికిప్పుడు జాబ్ ట్రాన్సిషన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి జాబ్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. అదే ఇండియాలో జాబ్ ఎతుక్కోవాలన్నా, ఏదైనా జాబ్ మారాలన్నా రిక్వైర్మెంట్ పెరగడం వల్ల ఇండియాలో ఉండే వాళ్ళకి జాబ్ అవకాశాలు ఓవరాల్‌గా పెరుగుతాయి. ఫ్యూచర్‌లో ఆయన ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఎలా మారుతుంది అనే దాన్ని మనం ఇంకో వీడియోలో చూసుకుందాం. బాయ్.